హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈ రోజు నుంచి మనం అడ్వాన్స్డ్ న్యూమరికల్ మెథడ్స్ ఉంది కదా, ఆ పేపర్ నుంచి 5th యూనిట్ అనమాట. సో ఇక్కడ యూనిట్ నేమ్ ఇచ్చాను చూడండి. సో అందులో 4 మెథడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ రాసాను చూడండి. టేలర్ సిరీస్ మెథడ్, పికార్డ్స్ మెథడ్, యూలర్స్ మెథడ్ అండ్ రుంజ్కుటా మెథడ్, సెకండ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, అందులో 2 ఉంటాయి అనమాట. సో ఈ 4 మెథడ్స్ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఈరోజు వచ్చేసరికి టేలర్ సిరీస్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనమాట. చాలా ఈజీగా చెప్తాను. సో చూడండి అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే ఫస్ట్ టేలర్ సిరీస్ మెథడ్ యొక్క ఫార్ములా ఇదనమాట. y ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ ఎక్స్ మైనస్ x0 ఇంటూ y0 డాష్ ప్లస్ ఎక్స్ మైనస్ x0 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబల్ డాష్ ప్లస్ ఎక్స్ మైనస్ x0 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోర్ ఇంటూ y0 ట్రిపుల్ డాష్ ప్లస్ అండ్ సో ఆన్ అలా వస్తూనే ఉంటుందన్నమాట. సో ఇది దాని యొక్క ఫార్ములా అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఎలా ఇస్తారంటే సాల్వ్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై స్క్వేర్ వేర్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 at x ఈక్వల్ టు 0.2 అండ్ x ఈక్వల్ టు 0.4 ఫర్ టేలర్ సిరీస్ మెథడ్. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారనమాట. సో y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు అండ్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0.2, 0.4 అని ఇచ్చారు. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ మెథడ్ ఏమి ఇస్తున్నారో ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ గివెన్ అని పెట్టి మనం ఇచ్చింది రాసుకోవాలన్నమాట. గివెన్ ఏమి ఇచ్చారు, dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై స్క్వేర్ అని ఇచ్చారు కదా. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. అంటే దాని మీనింగ్ ఏంటి, x0. సో x0 అంటే ఈ బ్రాకెట్లో ఉందన్నమాట. x0 వాల్యూ ఎంత 0 అండ్ y0 అంటే ఇక్కడ ఇచ్చారు కదా 1 అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది dy బై dx అంటే ఏంటి, y డాష్ కదా. కాబట్టి y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై స్క్వేర్ అని తెలుసు. సో ఇప్పుడు మనం దాని వాల్యూ కనుక్కుందామా. ఇక్కడ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ అంటే x0 మైనస్ y0 స్క్వేర్ అనమాట. సో x0 వాల్యూ ఎంత ఇచ్చారు 0 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, కాబట్టి టోటల్లీ -1 వచ్చింది. దేని వాల్యూ, y డాష్ వాల్యూ అనమాట. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, y డాష్ వాల్యూ -1 వచ్చింది. అలాగే మనం y డబల్ డాష్ కనుక్కోవాలి. దేని నుంచి కనుక్కోవాలి, ఇక్కడ నుంచి కనుక్కోవాలన్నమాట. y డబల్ డాష్ అంటే xకి ఎంత 1 అనమాట, డెరివేటివ్ చేస్తే మైనస్ వై స్క్వేర్కి 2y. నెక్స్ట్ మళ్ళీ వైకి చేయాలిగా, వైకి ఎంత వస్తుంది dy బై dx అంటే y డాష్. సో ఇప్పుడు మళ్ళీ దీనికి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. 1 మైనస్ 2 ఇంటూ ఇక్కడ y అంటే y0 వాల్యూ ఎంత 1 ఇంటూ y డాష్ వాల్యూ -1. సో టోటల్లీ ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది. 1 ప్లస్ 2 అంటే 3 అనమాట. అంటే y డబల్ డాష్ వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ y ట్రిపుల్ డాష్ అనమాట. సో y ట్రిపుల్ డాష్ అంటే దీన్ని ఇక్కడ చూస్తున్నాం కదా, దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. 1 అంటే కాన్స్టాంట్ కదా, కాన్స్టాంట్కి ఏమొచ్చింది 0 మైనస్ 2 ఇంటూ ఇది ఎలాగుంది యూ ఇలాగుంది కాబట్టి యూని కాన్స్టాంట్ బట్టి యూ డెరివేటివ్ ఆఫ్ v అంటే y డాష్కి y డబల్ డాష్ అవుతుంది ప్లస్ y డాష్ ఇంటూ మళ్ళీ వైకి డెరివేటివ్ చేస్తే y డాష్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, -2y ఇంటూ y డబల్ డాష్ -2y డాష్ హోల్ స్క్వేర్. సో y డాష్ ఇంటూ y డాష్ హోల్ స్క్వేర్ కదా, కాబట్టి అదేసా అనమాట. నెక్స్ట్ మళ్ళీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడేమవుతుంది -2 ఇంటూ y0 వాల్యూ అనమాట. y0 వాల్యూ 1. నెక్స్ట్ y డబల్ డాష్ ఎంత వచ్చింది 3 -2 ఇంటూ నెక్స్ట్ y డాష్ ఎంత వచ్చింది -1 హోల్ స్క్వేర్ అనమాట. -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోయింది. కాబట్టి -2 ఇంటూ 3 ఎంత -6 -2 టోటలీ -8. సో మీరు ఇలా చేస్తూనే ఉండొచ్చు అనమాట, మీ ఇష్టం. మినిమం 3 డెరివేటివ్స్ చేయాలన్నమాట. అంటే y ట్రిపుల్ డాష్ వరకు చేయాలి అండ్ మ్యాక్సిమం 5 వరకు కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ y4 అనమాట. సో y4 అంటే ఇక్కడ ఇది ఉంది కదా, దాన్ని డెరివేటివ్ చేయాలన్నమాట మళ్ళీ. అప్పుడేమవుతుంది -2 ఇంటూ ఇది కూడా u కదా, సో u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఎలా ఉంది, వై స్క్వేర్ లాగా ఉంది. వై స్క్వేర్ ఎంత 2y. సో 2y డాష్. నెక్స్ట్ మళ్ళీ లోపల దానికి చేయాలి కాబట్టి
వై డాష్కి ఎంత డెరివేటివ్ అవుతుంది, వై డబల్ డాష్ అవుతుంది. సో ఇప్పుడు టోటలీ ఇక్కడ ఏమొస్తుంది చూడండి, నేను లోపలికి మల్టిప్లై చేస్తున్నా. -2y వై ట్రిపుల్ డాష్ -2 వై డాష్ వై డబల్ డాష్ -2 2s are 4 వై డాష్ వై డబల్ డాష్. సో ఇక్కడ చూస్తే వై డాష్ వై డబల్ డాష్లు రెండు ఉన్నాయి, అంటే -2 -4 ఎంత -6. సో -2y వై ట్రిపుల్ డాష్ -6 వై డాష్ వై డబల్ డాష్ అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు దీనికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. -2 ఇంటూ వై అంటే వై నాట్ వాల్యూ ఎంత 1 ఇంటూ వై ట్రిపుల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది -8 -6 ఇంటూ వై డాష్ వాల్యూ -1. నెక్స్ట్ వై డబల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది 3. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అప్పుడేమవుతుంది 2 8s are 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయిద్ది. 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి నెక్స్ట్ 6 3s are 18. సో ఇక్కడ ఏమవుతుంది 34 అనమాట. సో వై 4 ఏమొచ్చింది 34. సో చాలు కదా. సో నేను ఇక్కడ 4 వరకు తీసుకుంటున్నాను అనమాట, 4 టర్మ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, బై టేలర్స్. సో మనల్ని టేలర్ సిరీస్ మెథడ్ అడిగారు కాబట్టి సో బై టేలర్ సిరీస్ మెథడ్. సో ఫార్ములా ఏం చెప్పాను మీకు, వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వై నాట్ డాష్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై నాట్ డబల్ డాష్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై నాట్ ట్రిపుల్ డాష్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై నాట్ 4 అనమాట. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వై నాట్ వాల్యూ అంతా 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే 0 ఇంటూ వై డాష్ ఎంత వచ్చింది -1 ప్లస్ ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ వై డబల్ డాష్ వాల్యూ 3 ప్లస్ ఎక్స్ మైనస్ 0 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ వై ట్రిపుల్ డాష్ వాల్యూ ఎంత -8 ప్లస్ ఎక్స్ మైనస్ 0 హోల్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఇంటూ వై పవర్ 4 ఎంత వచ్చింది, సో 34 అనమాట. ఇప్పుడు టోటల్లీ ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ బై 2 మైనస్ 4x క్యూబ్ బై 3 ప్లస్ 17 బై 12 ఎక్స్ పవర్ 4 అనమాట. సో ఇది ఏంటిది, ఇది వై ఆఫ్ ఎక్స్. సో మనల్ని ఏం కనుక్కోమన్నారు, వై ఆఫ్ 0.2 అండ్ వై ఆఫ్ 0.4 కనుక్కోమన్నారు. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లలో 0.2 అండ్ 0.4 పెట్టాలన్నమాట. వై ఆఫ్ 0.2 పెట్టినప్పుడు అంటే ఎక్స్ ప్లేస్లో 0.2 పెట్టినప్పుడు అప్రాక్సిమేట్గా 0.851 వస్తుంది అనమాట. అలాగే వై ఆఫ్ 0.4 అంటే ఎక్స్ ప్లేస్లో 0.4 పెట్టినప్పుడు అప్రాక్సిమేట్గా 0.7909. సో ఇవి అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనమాట. సో క్యాష్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్స్ వస్తాయి అనమాట. సో ఇది టేలర్ సిరీస్ మెథడ్ అనమాట. సో మెథడ్ ఈజీగా అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.